మెయిన్లీ డెవిల్ అటాక్స్ ఆన్ ద క్రిస్టియన్స్ అపాన్ దేర్ రిసోర్సెస్. వాళ్ళ ఆహారం పైన, వాళ్ళ డబ్బు పైన, మన డబ్బు పైన, మన ఆహారం పైన, మన ఆర్థిక పరిస్థితుల పైన, మన ఆరోగ్యముల పైన అంచెలంచెలుగా. గమనించండి, కొన్నిసార్లు ఆరోగ్యం మీద కొడతాడు, కొన్నిసార్లు డబ్బు మీద కొడతాడు, కొన్నిసార్లు కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండేటట్టు కొడతాడు, కొన్నిసార్లు మనకు అసలు డబ్బే రాకోకుండా ఆర్థికముగానో, ఆరోగ్యపరంగానో, కుటుంబపరంగానో, ఇంకా మానసికమైన పరిస్థితులలో నెమ్మది లేకోకుండా నష్టము కలిగేటువంటి విధముగానో, ఏదో ఒక విధముగా మనకు జీవసాధకమైనటువంటి పరిస్థితులలో అన్నీ కూడా నష్టపోయేటువంటి లాగా వస్తున్నది. 1 రూపాయి ఖర్చు అయ్యేటువంటిది 10 రూపాయలు. అరే ఇది ఈ నెలలో ఈ ఖర్చు లేదు అనుకునే లోపల వచ్చే నెలలో ఇంకా డబుల్ ఖర్చులు. అబ్బా ఈ నెలలో ఆరోగ్యం బాగుంది, ఏ టాబ్లెట్లు అవసరం లేదనుకుంటే వచ్చేసే నెలలో డబుల్. ఇంకొకటండి, ఇక్కడ ఏంటంటే సాతాను దాడి వేరు, మన మూర్ఖత్వం కూడా వేరు. హల్లెలూయా. బాగా జంక్ ఫుడ్ తినేసి, పిల్లలకు జంక్ ఫుడ్ తినిపించేసి, రకరకాలైనటువంటి వేస్ట్ ఫుడ్లన్నీ తినిపించేసి, పాస్టర్ గారు సాతాను నా కొడుకును నా కూతురిని దాడి చేసినాడు, అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి ఎత్తకపోతున్నాం, ప్రార్థన చేయండి అని అంటే చేస్తాం. ఎందుకు చేయము? పాస్టర్లం చేయాలి, చేస్తాం. హల్లెలూయా. అర్థమవుతున్నా నేను చెబుతుండేది? బాగా సిగరెట్లు మందు తాగేసి పాస్టర్ గారు అల్సర్ వచ్చేసింది, పాస్టర్ గారు లివర్ దెబ్బతినింది, పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చేసింది అని అంటే ప్రార్థన చేయండి అంటే చేస్తాం. హల్లెలూయా. మా బాధ్యత, దేవుడిచ్చినటువంటి పని చేయాలి కాబట్టి చేస్తాం. దేవుని కనికరం తర్వాత దేవుని కృప. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుండేది? అంటే మన మూర్ఖత్వంతో అనారోగ్యాలు తెచ్చుకొని సాతాను తీసుకొని వచ్చినటువంటి తర్వాతనో, మన మూర్ఖత్వం ద్వారా వచ్చినటువంటి తర్వాతనో దీవెన రాకపోయేసరికి, మనకుండే చెడు అలవాట్లను వదిలిపెట్టుకోకుండా దీవెన ఆలస్యం అయిపోయేసరికి దేవుడు నాకు చేయలేదు, దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఒక మాట అనడం వల్ల దేవునికి అరిగేది లేదు, తరిగేది లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? దేవుని దగ్గరకు భయభక్తులతో వచ్చి, ప్రార్థన హీనత నుంచి ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనంటే, ఈ అమాలేకీయులు కానీ మిద్యానీయులు కానీ దేవుని యొక్క ప్రజల మీద దాడి చేసి వాళ్ళను అంత హీన దశకు, వారికి తినడానికి తిండి లేని పరిస్థితులలోనికి తీసుకొని వచ్చాడు అని అంటే కారణం ఒకటే, దేవునితో వారికి ఉన్న సంబంధము తెగిపోతున్నది, బలహీనపడిపోయింది, ప్రార్థన లేదు, వాక్యము లేదు. దేవుడంటే దేవునికి లోబడి భయపడాల్సినటువంటి జీవితాలు ఏమైపోయాయంటే, భయపడక లోబడక ప్రార్థన లేక ఆ జీవితము నష్టపోతూ వచ్చినది. హల్లెలూయా.